ఈ సరస్సుని అస్థిపంజరాల సరస్సు అని కూడా అంటారు. అదే ఉత్తరాఖండ్ లో హిమాలయాల్లో 16,500 అడుగుల ఎత్తులో ఉన్న రూప్కుండ్ లేక్. ఈ సరస్సులో ఎందరో మరణించిన వారి అస్థిపంజరాలు కనిపిస్తాయి. 1 కాదు 2 కాదు, రూప్కుండ్ సరస్సులో 500కి పైగా మానవ అస్థిపంజరాలు కనబడతాయి. మరి వీటికి కారణం ఏంటి? థియరీ నెంబర్ 1. ఈ ప్రాంతంలో 1200 సంవత్సరాల క్రితం కొందరు యాత్రికులు ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వడగళ్ల వర్షం వచ్చిందంట. బాగా పెద్ద బంతి లాంటి మంచుగడ్డలు పడడంతో వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. థియరీ నెంబర్ 2. కొన్ని కథనాల ప్రకారం ఒక రాజు, ఒక భార్య, సేవకులు, గాయకుల బృందంతో ప్రయాణిస్తుండగా దేవతల కోపం వల్ల ఈ ప్రదేశంలో అంతా మృతి చెందారు అనే కథనం కూడా ఉంది. థియరీ నెంబర్ 3. ఇవి ఏదో పెద్ద యుద్ధంలో పాల్గొన్న సైనికుల శవాలే కావచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక్కడ చీకటి పడిన తరువాత ఎవరు ఉండరట. ఎందుకంటే అర్ధరాత్రి ఏదో శబ్దం వినిపిస్తుందని కొందరు ట్రెక్కర్లు చెప్తుంటారు. కానీ ఇది గాలి మరియు మంచు కదలిక వల్ల వచ్చేది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.